హలో ఫ్రెండ్స్. సో, మొత్తానికి నేను 'డెకాక్' మూవీ అయితే చూసాననమాట. మూవీ అయితే విడిగా తీసేశారు. ట్రైలర్‌లో ఏమాటు స్టోరీ అయితే మీకు అర్థమవుతుందో దానికి జస్ట్ ఒక 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మిగతా మిగతా తర్వాత డెవలప్ అవుతుంది కూడా ది స్టోరీ. మైండ్ బ్లోయింగ్ అయితే అసల. హీరో హీరో 'హరీష్' యాక్టింగ్ అయితే విడగా తీసేశారు. అండ్ హీరోయిన్ కూడా అంతే. హీరోయిన్ యాక్టింగ్ అయితే హీరోయిన్ క్యారెక్టర్‌ని అయితే నేను కొంచెం తిప్పుకున్నాను. దాని తర్వాత మీకు రిజైన్ చేసిన తర్వాత కొంచెం ఆహ్, ఆ ఫీల్ అయితే వస్తుందనమాట. ఇట్లా కొంచెం అప్పుడు ఆ క్యారెక్టర్ బాగా నడిచేసింది. సింపుల్‌గా చెప్పాలంటే డిజైన్ చేసిన తర్వాత. అండ్ అది నేను కొంచెం ఎలా అవుతుంది అనుకుంటే 'హరీష్' ఒక ఇనిషియల్ మూవీ ఉంటుంది కదా! దాంట్లో కూడా హీరోయిన్‌కి ఒక కూతురు ఉంటుంది. దాని తర్వాత లాస్ట్‌కి తెలుస్తది. వ వ తన కూతురే అని చెప్పేసి అలా ఉంటుందేమో అనుకున్న స్టోరీ కాస్త. కాకపోతే అదైతే నేను ఇనిషియల్‌గా థాట్ అదే ఉంటుంది అనుకుంటున్నా. డిఫరెంట్ కాకపోతే ఇది అలా అయితే లేదు. కాస్త దక్కించారని. నేను నమ్మిన స్టోరీ అలా ఉంది అంటున్నా. కాకపోతే ఆహ్, ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మూవీ క్లైమాక్స్‌కొచ్చేసరికి సస్పెన్స్ బిల్డ్ అయితున్న కొద్దీ రేపు ఫీల్ అయితే వస్తుందనమాట. అంటే ఆహ్, ఎట్లా మంచి సినిమా చేసామని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో, మూవీ మొత్తం ఆహ్, ఇది విలన్ రోల్ అయితే స్పెసిఫిక్‌గా 'ప్రకాష్ రాజ్' విలన్ ఉంటాడు. కాకపోతే అంత ఇంపాక్ట్ ఏమి అనిపియలేదు నాకు. నార్మల్‌గానే అనిపించింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంది. సో, స్టోరీ స్టోరీ బాగుంది. చూపించే కొరియోగ్రఫీ బాగుంది. అన్నీ బాగుంది. మీకు ఒకవేళ సినిమా ఏదైనా చూద్దాం అనుకుంటుంటే ఈ సినిమా అయితే నేను ప్రిఫర్ చేస్తాను 'కొలిచే' సినిమాలో. మీరు ఒకసారి చూసి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఒక 10/8 ఇస్తాను. సో, ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ గుడ్‌బై.